అన్న మాది నిర్మల్ జిల్లా లోకేశ్వర మండల్ గ్రామం మన్మద్. మాకు మన్మద్కి వెళ్ళి 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది రాజూరా. ఏజెంట్ నేమ్ వచ్చేసి అంజగౌడ్. ఆయన మాకు కంపెనీ పేరు చెప్పి అబద్ధాలు చెప్పి తోలేసిండు. ఇక్కడ వచ్చినాక మొత్తం మోసపోయినాము. డ్రైవర్ అని చెప్పిండు, డ్రైవర్ లేదు, ఏం లేదు, మొత్తము మెకానిక్ క్లీనర్ పనులు చెప్పిన టైం కంటే ఎక్కువ చేసుడు, అన్నీ వేరే వేరే ఉన్నాయి. ఇక్కడ డబ్బులు ఇస్తాడు, వచ్చి 5 నెలలు అవుతున్నది. నేను అడిగితే ఏమంటాడు, మీ ఏజెంట్ని అడుక్కోరని డైరెక్ట్ చెప్తున్నాడు కపిల్. ఇక్కడ మాకు చెప్పింది అరంగో కంపెనీ, 10 గంటల డ్యూటీ, రూమ్ అండ్ అకామిడేషన్, ఫుడ్ మొత్తం అని చెప్పిండు. కానీ ఇప్పుడు బయటనే ఉన్నది మొత్తం. ఒక్కనాడు కూడా అసలు అరంగో కంపెనీకి మాకు సంబంధమే లేదు. అక్కడ చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. నేను ఆయనకు చేతికు డబ్బులు కూడా నెట్టే ఇచ్చేసినాము, అయినా కూడా వాళ్ళు మాకు మోసం చేసిర్రు. ఫోన్ ఎన్నిసార్లు అయితే ఆయన చిన్న ఫోన్ వాడుతున్నాను, అది వాడుతున్నా, ఏం బిజీ ఉన్నా అనుకుంటా ఏదో ఒకటి చెప్పుకుంటా కాలం ఇది తీస్తున్నాడు. ఫోన్ ఇంతకు చాలాసార్లు వేసిన లిఫ్ట్ ఎత్తలేడు. కొంచెం మీరే ఏదైనా రెస్పాన్స్ అయ్యి కొంచెం హెల్ప్ చేస్తారని అనుకుంటున్నా. డబ్బులన్నీ కట్టేసి వచ్చినాం మేము అక్కడ. ఇక్కడ ఏజెంట్ ఏమంటున్నాడు అంటే, మీకు ఫ్రీ వీసాలు ఇచ్చిన సారీ ఇక్కడ సౌదీలో నేను మా ముదీర్ ఏమంటున్నాడంటే, మా ఓనరు మీకు ఫ్రీ వీసాలు ఇచ్చిన, నాకు సంబంధం లేదు, ఏమన్నా ఉంటే మీ ఏజెంట్లకు కడుక్కోరని అంటున్నాడు. ఏజెంట్లు ఏమో రెస్పాన్స్ అయితే లేదు. నమస్తే అండి, నా పేరు రఫీ, చింతల్ చంద, లక్ష్మణ్ చంద మండల్. నేను వేములవాడ సతీష్ వేములవాడ నా ఏజెంటు. వేములవాడ సతీష్ నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. అరంకో కంపెనీ అని చెప్పాడు. కంపెనీ డ్రైవింగ్ చాలా మంచిగా ఉంటుంది, జీతాలు నెట్ నెల వస్తాయని చెప్పాడు. ఇప్పటి నేను వచ్చి నెల 15 రోజులు అయిందండి. నాకు కనీసం ₹1 కూడా అడ్వాన్స్ ఇవ్వలేడు, కనీసం తినేదాన్ని కూడా డబ్బులు ఇవ్వలేడు. బాగా చాలా అంటే చాలా ఘోరంగా ఉంది ఇక్కడ పరిస్థితి. చెప్పింది 10 గంటల డ్యూటీ, ఈ రంజాన్ నెలలో 6 గంటల డ్యూటీ ఉంటుంది. ఈ 6 గంటలకు పొద్దున 5 నుంచి నైటు 10-11 వరకు చేయిస్తున్నాడు. ఏమన్నా అంటేనేమో ఒరుగుతున్నాడు, మా మీదకి లేస్తున్నాడు, కుట్టదలిగి వస్తున్నాడు. చాలా ఘోరంగా ఉన్నది. ప్లీజ్ రెస్పాన్సిబిలిటీ. வணக்கம். நாங்கள் தமிழ்நாடு கடலூர் மாவட்டம். எங்களுக்கு வேலை 10 மணி நேரம் தான் வேலை கொடுத்தாங்க. ஆனால் இப்போ எங்களுக்கு பார்த்திங்கன்னா பொழுதுரிங்க வேலையாக இருக்குது. காலையில் 4 மணிக்கு ஆரம்பித்து நைட்டு 12 மணி வரையும் வேலை செய்கிற மாதிரி இருக்குது. வண்டி வேலை எந்த ஒரு வேலையாக இருந்தாலும் நாங்கள் தான் செஞ்சிட்ருக்கோம். எந்த ஒரு மெக்கானிக்கும் வரதில்லை. சின்ன சின்ன வேலைன்றது முதல்ல பெரிய வேலை முதல்ட்டு நாங்கள் டிரைவர் தான் நாங்கள் செஞ்சிட்ருக்கோம். எங்களுக்கு ரொம்ப கொடுமைப்படுத்துகிறாங்க. ஒன்று அடுத்து பார்த்திங்கன்னா சம்பளம் எங்களுக்கு 4-5 மாதம் எங்களுக்கு சம்பளம் தரலை. கேட்டால் எனக்கு வண்டி ஓடலை, வண்டி ஓடினா தான் நான் உங்களுக்கு சம்பளம் தருவேன் அப்படின்ற சொல்கிறாப்புல. நாங்கள் எதாவது பேச பண்ணோம்னா எங்களை ரொம்ப ஓவராக அடிக்கிற மாதிரி வராங்க, ரொம்ப கொடுமைப்படுத்துகிறாங்க. இது எங்களுக்கு என்ன சொல்கிறதுன்னு தெரியலை. எங்களுக்கு ஏதாவது ஒரு உதவி பண்ணுங்க.